అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలను ఈ క్రింది వాటిలో ఈ అంశాల ద్వారా గుర్తిస్తారు. సాంకేతికత ఎక్కువ, మానవ అభివృద్ధి ఎక్కువ, జాతీయ ఆదాయం ఎక్కువ, విద్యా ఆరోగ్యానికి పెట్టుబడులు ఎక్కువ. A, B, C మాత్రమే, A, D, C మాత్రమే, A, B, C, D మాత్రమే, A, B, D మాత్రమే. అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలు అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏవైతే అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయో వీటి యొక్క లక్షణాలు కనుక మనం ప్రధానంగా తీసుకుంటే ఈ దేశాల్లో జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటుంది, అలాగే తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది. జాతీయ తలసరి ఆదాయాల యొక్క వృద్ధి రేట్లు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా ఉంటాయి. అలాగే జనాభా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగము తక్కువ, పేదరికము తక్కువ, అసమానతలు అనేవి తక్కువగా ఉంటాయి. మరి వ్యవసాయ రంగం మీద తక్కువగా ఆధారపడతారు. పారిశ్రామిక సేవా రంగాల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి, దిగుమతులు తక్కువగా ఉంటాయి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది అనుకూలంగా ఉంటుందనే అంశాన్ని గమనించాలి. ఈ దేశాల్లో ఉండేటటువంటి వనరులు ఏవైతే ఉంటాయో వాటిని పుష్కలంగా ఉపయోగించుకుంటారు. అలాగే మూలధన సంచయనం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి విద్య, వైద్య, ఆరోగ్యాల మీద పెట్టుబడులు అనేవి ఎక్కువగా ఉంటాయనే అంశాలను మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. అలాగే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మరి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా మనకేంటి సార్ అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క లక్షణాలుగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మనం శిశు మరణాల రేటు కావచ్చు, ప్రసూతి మరణాల రేటు కావచ్చు, లింగ నిష్పత్తులు కావచ్చు, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయనే అంశాలని గమనించాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు సాంకేతికత ఎక్కువగా ఉంటుంది. మానవ అభివృద్ధి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లేదా హ్యూమన్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జాతీయ ఆదాయాలు ఎక్కువగా ఉంటాయి. విద్యా ఆరోగ్య రంగానికి సంబంధించి పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ABCD అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు.